హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు చాలా మంచి పోస్టులు రావడం అయితే జరిగిందనమాట. వెరిఫైడ్ ఐటీఎల్జీకి సంబంధించి అందుకోకుండా ఏంటంటే మనకి రేషియో అనేది వీళ్ళు మన ఇంటర్లింక్ వైట్ పేపర్ ఏదైతే ఉంటుందో వైట్ పేపర్లో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒకళ్ళు ఆర్టికల్ అయితే రాయడం అయితే జరిగింది. సో ఆర్టికల్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. వాళ్ళు ఇంత రేషియో ఉంటే ఇంత ప్రైస్ అనేది ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో అదేంటనేది మనందరికి కూడా తెలియాలి కాబట్టి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుండండి. నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే. అంతేకాకుండా ఈ వీడియో కింద హైప్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇంటర్లింక్ ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలండి. చాలామంది ఇప్పటికి కూడా ఫేక్ అని చెప్తున్నారు. సో వాళ్ళ వరకు కూడా రీచ్ అవ్వాలంటే ఇలాంటి విషయాలు మనం అందరికీ షేర్ చేయాలన్నమాట. సో మీరు మీ ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ పోస్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఇది ఐటీఎల్జీ టోకెన్ లిస్టింగ్ సమయంలో ధర ఎంత ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అనమాట. సో చాలా మంచి పోస్ట్ ఇది. అది కూడా పెద్ద పెద్ద లీడర్సే ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి వాళ్ళు షేర్ చేశారనమాట. అందుకే నేనైతే వీడియో చేస్తున్నాను. నెట్వర్క్ వాళ్ళ వైట్ పేపర్లో ఇచ్చినటువంటి ఎఫ్ఏక్యూస్ ఆధారంగా వాటిని కన్సిడర్ చేసి వాటి ప్రకారంగా వీళ్ళు ఎస్టిమేషన్ అనేది వేయడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది ఎలాగనే చూసుకున్నట్లయితే ఐటీఎల్జీ టోకెన్ ధర నెట్వర్క్లో ఉన్నటువంటి యాక్టివ్ యూజర్స్ సంఖ్య మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి తేల్చేశారు. అంటే ఎంత ఎక్కువ మంది యాక్టివ్గా ఉంటే అంత ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా కూడా ప్రైస్ అనేది ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే 56 లక్షల మంది కమ్యూనిటీ ఉన్నారు కదా. ఆ 56 లక్షల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారనేది కూడా వీళ్ళు ఎస్టిమేషన్ వేసి ఆ ప్రైస్ అనేది ఎలా ఉండొచ్చు ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అది చూద్దాం. సో ఎక్కువ యాక్టివ్గా ఉంటే ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో ఎంత ఎక్కువ మంది యాక్టివ్గా ఉంటే అంత ధర ఎక్కువయ్యే అవకాశం ఉంది, తక్కువగా ఉంటే తక్కువగానే ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఈ ఎస్టిమేషన్స్లో వాళ్ళు ఏ డేటాను యూజ్ చేశారో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇలాగా తీసుకున్నారు కొన్ని రెఫరెన్సెస్. అవి ఎలాగంటే యాక్టివ్ యూజర్స్ ప్రజెంట్ ఉన్నటువంటి 56 లక్షల మందిలో యాక్టివ్గా ఉండేటటువంటి యూజర్స్ వచ్చేసి 3.35 మిలియన్ మంది అనమాట. అంటే ఒక 30 లక్షల 35,000 మంది అనమాట. సో ఇప్పటి వరకు యాక్టివ్గా ఉంది. ఇంకా కొంతమంది అయితే ఉండలేదు, కానీ సగం కంటే ఎక్కువ మంది యాక్టివ్గా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట. వాళ్ళ రేషియో కూడా సగానికి దగ్గరలో ఉంది కదా, అందుకు. సో ఐటీఎల్జీ టోటల్ సప్లై మనకి ఎంత అంటే ఇక్కడ 100 బిలియన్ అంటే తెలుసు కదండి. సో అలా అనమాట, 100 కోట్లు. ఇక్కడ ఐటీఎల్ టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్ అని వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. అంటే వైట్ పేపర్లో ఇలా ఉందన్నమాట. సో మొత్తం యూజర్స్ కాదు, రోజు యాక్టివ్గా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ యాక్టివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్టిమేషన్ వేసుకొని వీళ్ళు ఎంత ప్రైస్ అనేది డిక్లేర్ చేశారో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్టిమేటెడ్ ఐటీఎల్జీ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 0.335 అంటే ఇక్కడ 33 సెంట్స్ అనమాట. అంటే ఇక్కడ నేను ఐఎన్ఆర్లో ఎంత ఉంటుంది 33 సెంట్స్ అని చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఐటీఎల్జీ వచ్చేసి 2 రూపీస్ ప్లస్ పడుతుంది అనమాట. సో అలాగైతే ఉందండి. వాళ్ళు వేసినటువంటి ఎస్టిమేషన్ ప్రకారంగా అయితే ఒక ఐటీఎల్జీ వాల్యూ వచ్చేసి 33 సెంట్స్ ఇలా ఉంటుందని చెప్తున్నారు. కానీ మనకి లిస్టింగ్ టైంకి ప్రైస్ అనేది ఎలాగే ఉండొచ్చు అని అయితే ఏం లేదు. సో మళ్ళీ చేంజ్ అవ్వచ్చు కూడా. ఇది ఖచ్చితమైనటువంటి ధర అనుకుంటే అసలు కాదు. ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఇది కేవలం ఒక థియరాటికల్లీ ఇక్కడ ఎస్టిమేషన్ మాత్రమే అనేది మనం గమనించాలి. రియల్గా ధర అనేది మారవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు అనేవి చేంజ్ అవుతూ ఉంటే లిక్విడిటీ డబ్బు ఫ్లో అనేది మారుతూ ఉంటుంది.
ఇక్కడ ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు టాప్ ఎక్స్చేంజెస్, ర్యాంక్ ఎక్స్చేంజ్ ఇలా కొన్ని ఉన్నాయి కదా, వీటిలో లిస్ట్ అయిందనుకోండి ప్రైస్ అనేది పెరుగుతుంది, బైనాన్స్ కానీ ఇలాంటి. కాబట్టి డిమాండ్ అనేది ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో లిక్విడిటీ కావచ్చు, మార్కెట్ వాల్యూస్ ఇవన్నీ కూడా డిపెండ్ అనేది చేస్తూ ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఐటీఎల్జీ ధరకు ఒక లాజిక్ ఉంది. ఇక్కడ 0.335 అనేది ఒక హైప్ అయితే కాదు, ఒక అంచనా మాత్రమే. అసలు ధర లిస్టింగ్ రోజు మాత్రమే క్లియర్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎన్ని ఎస్టిమేషన్స్ వేసుకున్నా సరే ఆ టైంకి చేంజ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక పోస్ట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. దీంట్లో ఏముందనేది క్లియర్గా అయితే చూద్దాం. ఈ పోస్ట్లో ఏముందంటే ఇంటర్లింక్ ఏంటి, ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇంటర్లింక్లో ఒక సూపర్ యాప్ అనేది తయారు చేస్తున్నారని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఈ సూపర్ యాప్కి సంబంధించి చూసుకున్నట్లయితే మైనింగ్ అనేది అవసరం లేకుండా రియల్ హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో నిజమైనటువంటి విలువ అనేది సంపాదించుకోగలుగుతారు అని అయితే చెప్తున్నారు అనమాట. ఈ యాప్లో ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ సులభంగా తిరిగి రావడానికి ఇక్కడ రికవరీ మెకానిజం కూడా ఉంటుంది. దీని లక్ష్యం ఏంటంటే 1 మిలియన్ యూజర్స్ వరకు స్కేల్ అవ్వడం అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే మైనింగ్ కాకుండా ఇంకా ఏంటి, ఇక్కడ మైనింగ్ అనేది కాకుండా ఇంకా మెయిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ మైనింగ్ మాత్రమే కాదు, ఏ కాలానికి సరిపోయేటటువంటి హ్యూమన్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తున్నారు అని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓన్లీ వెరిఫై అయినటువంటి మనుషులు కానీ యాప్లో ఉన్న ప్రొడక్ట్స్, సర్వీసెస్ ద్వారా నిజమైనటువంటి రివార్డ్స్ని సంపాదిస్తారు. అంటే చాలా ప్లాట్ఫామ్స్లో చూసానండి నేను, మైనింగ్ యాప్స్ ఈవెంట్స్ పెడతారు కానీ మనకి యూఎస్డిటీ ఇవ్వరు, వాళ్ళ కాయిన్స్ మాత్రమే ఇస్తారు. కానీ మన ఇంటర్లింక్లో స్వాపింగ్ పార్ట్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈవెంట్ కావచ్చు, అంతకుముందు మనకు ఒక ఈవెంట్ జరిగింది స్పిన్కి సంబంధించి. సో ఆ లెటర్స్ కలిస్తే మనకి అమౌంట్ యూఎస్డిటీ ద్వారా ఇచ్చారు రివార్డ్స్ చాలామందికి. సో ఇక్కడ రియల్ రివార్డ్స్ ఇస్తున్నారు, అది మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు కొత్త ఫేజ్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు వారు మెయిన్ నెట్ అంటే తెలుసు కదండి, ఏదైతే లిస్టింగ్కి మరొక పేరు మెయిన్ నెట్ అనమాట. ప్రైవేట్ మెయిన్ నెట్ దశలోకి వెళ్తున్నారు అని అయితే చెప్తున్నారు. లిస్టింగ్కి ముందు జరిగేది ప్రైవేట్ మెయిన్ నెట్. సో ఇది ఒక హ్యూమన్ సెంట్రిక్ లేయర్ 1 బ్లాక్ చైన్కి సంబంధించి. ఇది స్పెషల్గా ఏంటంటే స్పీడ్ కోసం, పేమెంట్స్ బాగా జరగడానికి, నిజమైనటువంటి ఆన్ చైన్ యాక్టివిటీ కోసం డిజైన్ చేశారు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మొదటిగా వాళ్ళ టార్గెట్ 10,000 పేమెంట్ పాయింట్స్ అనేవి చేస్తారని అయితే చెప్తున్నారు. ప్రైవేట్ మెయిన్ నెట్ లిస్టింగ్కి ముందు ఫస్ట్ వాళ్ళు వేయాల్సింది 10,000 పేమెంట్ పాయింట్స్ తీసుకురావడమే వాళ్ళ టార్గెట్ అని అయితే చెప్తున్నారు. ఇంకా క్వార్టర్లీ 1 2026 ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైవేట్ మెయిన్ నెట్ మొదటి ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. దీనివల్ల ఎకోసిస్టమ్, డి యాప్స్, రియల్ వరల్డ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద నిలబడతాయి అని అయితే చెప్తున్నారు. ఇంకా డిజిటల్ అసెట్ ట్రెజరీ విషయానికి వస్తే ఇక్కడ అడాప్షన్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా చాలామంది వాళ్ళ యొక్క ట్రెజరీని ఇంటర్లింక్లో స్టోర్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ట్రెజరీ కంపెనీలు కోర్ టీమ్ నుంచి నేరుగా కొనడం అనేది ఏం లేదు, ఓపెన్ మార్కెట్ ద్వారా అందరూ ఎలాగైతే కొనుక్కుంటారో వాళ్ళు అలాగే కొనాలి. ఇంకా చివరిగా ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా ఇప్పుడే మొదలైంది. ఐటీఎల్ అనేవి ఒక ఎకోసిస్టమ్, దీన్ని చాలా కాలం నిలబడేలాగా స్ట్రాంగ్ కన్విక్షన్తో నిర్మిస్తున్నాము అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది చాలా మంచి విషయమేనండి. ఇక్కడ మనకి వెరిఫికేషన్ కూడా ఎప్పుడు అవుతుంది అనేది కూడా చెప్పేశారు కదా. ఇక్కడ క్వార్టర్లీ 1 అని అన్నారు, అంటే మొదటి 3 నెలల్లో సంవత్సరంలో, అంటే మన జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చిలో కావచ్చు, ఈ 3 నెలల్లో మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఇది చాలా మంచి విషయం. దీనికంటే ముందు వాళ్ళు ప్రైవేట్ మైనెట్కి సంబంధించి టార్గెట్ అనేది పెట్టుకున్నారు, ఒక 10,000 పేమెంట్ పాయింట్స్ అనేవి తీసుకొస్తున్నారు, అది కూడా చాలా మంచి విషయమే. ఇంకా వీసా కార్డ్స్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. వీసా కార్డ్స్ వచ్చేసి ఏంటంటే
కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయింది వీసా కార్డ్స్కి సంబంధించి. నెలకి ఇంతమందికి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటారని చెప్పేసి కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో అది మనం ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే తెలియాలన్నమాట. మనం అయితే వెయిట్ చేద్దాం ప్రజెంట్. కాబట్టి ప్రజెంట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలంటే. సో మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది, ప్రైవేట్ మైనట్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇవన్నీ కూడా లిస్టింగ్కి సంకేతాలే, సిగ్నల్స్ అని చెప్పుకోవాలి. లిస్టింగ్ కూడా త్వరలోనే అవ్వబోతుంది అనమాట. ప్రైస్ కూడా మనకి ఎస్టిమేషన్ వాళ్ళు చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా ఉంటుందో లేదో అనేది మనకి లిస్టింగ్ డేట్ రోజే అర్థమవుతుంది అనమాట. అది ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటనేది. సో మనమైతే వెయిట్ చేద్దామండి. వీరన్నన్ని ఎక్కువ రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి, యాక్టివ్గా ఉండండి. రెగ్యులర్గా చెప్పే విషయమే, రెగ్యులర్గా చెప్పినా కూడా అర్థం కావట్లేదు కాబట్టి చాలామందికి మళ్ళీ చెప్తున్నాను. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్లో కూడా మీరు యాక్టివ్గా ఉండండి, రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి. వీళ్ళని ఎక్కువ రెఫర్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కొట్టండి. దాంట్లో కూడా మీకు ఇంటర్లింక్ షార్ట్కట్లో మీకు తెలియని కొన్ని విషయాలని చెప్పేసేస్తాను. ఇంకా సింధు క్రిప్టో వరల్డ్కి సంబంధించి వాట్సాప్ ఛానల్ అయితే ఉందన్నమాట. ఆ వాట్సాప్ ఛానల్లో నేను అన్ని మైనింగ్ యాప్స్ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను, మీరు త్వరగా తెలుసుకోవచ్చు. సో అదైతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.